హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు పిఆర్ అకాడమీ యాప్ అండ్ ఛానల్. సార్, మనం మెంటల్ ఎబిలిటీలో ఏపీపీఎస్సికి సంబంధించినటువంటివి కానీ టీజీపీఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి ఈ మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి ఒక్కొక్క టాపిక్ని ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి, హౌ టు ప్రిపేర్ అనే కాన్సెప్ట్ వైజ్గా నేర్చుకునే క్రమంలో సార్ ఈరోజు ఈ మెంటల్ ఎబిలిటీ అనే కాన్సెప్ట్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అనేది మిస్సింగ్ నెంబర్ టెస్ట్ అండి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. సార్, మిస్సింగ్ నెంబర్ టెస్ట్ అనే కాన్సెప్ట్లో ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ వస్తాయి, ఈ క్వశ్చన్స్ని ఏ రకంగా ప్రాక్టీస్ చేయాలి, ఈ క్వశ్చన్స్ ఏ ఎగ్జామినేషన్లో ఏ తరహాలో మనకి ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి విషయాలను మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దామండి. సార్, ఈ మిస్సింగ్ నెంబర్ టెస్ట్ అనే కాన్సెప్ట్లో వాడు ఏ ప్రాబ్లం ఇచ్చినా వాడు ఇస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకి జనరల్ సీక్వెన్సెస్లో ఒక పర్టిక్యులర్ సర్కిల్ ఉన్నటువంటి అరేంజ్మెంట్లో కానీ, లేదా స్క్వేర్ ఉన్నటువంటి అరేంజ్మెంట్లో కానీ, లేదా ఒక ట్రయాంగులర్ షేప్లో కానీ ఏదో ఒక షేప్లో కొన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తూ ఆ పార్ట్స్లో కొన్ని నెంబర్లు ఇచ్చి ఏదో ఒక ప్లేస్లో మనకి ఏంటంటే క్వశ్చన్ మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సార్, ఇలా ఇచ్చేటప్పుడు ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్నటువంటి నెంబర్ అనేది మిగిలిన నెంబర్ల సహాయంతో ఏర్పడుతుందండి. సార్, అవి ఏ రకంగా ఏర్పడుతుంది అనేది మనం కనిపెట్టగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ మిగిలి ఉన్నటువంటి ప్లేస్లో ఉన్నటువంటి నెంబర్లతో ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్నటువంటి నెంబరు ఏర్పడటం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ కాన్సెప్ట్లో జరుగుతుందండి. సార్, ఈ మిస్సింగ్ నెంబర్ టెస్ట్లో కూడా నెంబర్ సిరీస్లో ఏ రకంగా అయితే రీజన్స్ చూసామో సేమ్ రీజన్స్ అనేవి ఈ మిస్సింగ్ నెంబర్ టెస్ట్లో కూడా మనకి యూస్ అవుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్యాప్ని అబ్జర్వేషన్ చేయాలండి. ఈ గ్యాప్ అనేది మనకి ప్లస్లో కానీ మైనస్లో కానీ ఇంటూలో కానీ డివైడెడ్ బై అనే మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో జరుగుతూ ఉంటుందండి. ఇన్ కేస్ మనకి గ్యాప్ అనే కాన్సెప్ట్లో లేదనుకోండి సార్, అప్పుడు మనం చూడాల్సినటువంటి నెక్స్ట్ కాన్సెప్ట్ స్క్వేరు, క్యూబ్ అండి. ఇవి మనకి రీజన్స్ అండి. సార్, ఒకవేళ ఇన్ కేస్ వాడు ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చేటప్పుడు ఆ ప్రాబ్లం అనేది ఈ రీజన్లో మనకి రావట్లేదు అని అంటే అప్పుడు మనం చూసుకోవాల్సినటువంటి అండ్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి లాజిక్ అండి. మరి రీజన్కి లాజిక్కి ఉన్నటువంటి తేడా ఏంటి? ఏ ప్రాబ్లమ్ని ముందు మనం రీజన్లో ఆలోచించాలా, లాజిక్లో ఆలోచించాలా, ఇవి ఎప్పుడు తెలుస్తాయంటే సార్, మిస్సింగ్ నెంబర్ టెస్ట్ అనే ఈ టాపిక్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా ఆ ప్రాబ్లమ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ రూపంలో ఆలోచన చేయాలంటే రీజన్లోనే ఆలోచన చేయాలి. ఇన్ కేస్ మనకి వాడిచ్చినటువంటి ప్రాబ్లం అనేది రీజన్లో రాకపోయినట్లయితే అప్పుడు మనం చేయాల్సినటువంటి కాన్సెప్ట్ లాజిక్ అండి, లాజిక్ లాస్ట్లో అండి. అయితే రీజన్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ఏ రకంగా గమనించాలా, లాజిక్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ఏ రకంగా గమనించాలా అనేటువంటి విషయాలని మనం జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకున్నట్లయితే ఈ టాపిక్ అనేది చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. సార్, కానీ ఇక్కడ చాలామంది చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి తప్పు ఏంటంటే ఏ ఒక 10 క్వశ్చన్సో లేదా ఒక 15 క్వశ్చన్సో తీసుకొని అవి నేర్చుకొని ఈ టాపిక్ అయిపోయిందనే అపోహలో చాలామంది ఉంటారండి. సార్, ఈ టాపిక్ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత హ్యాపీగా మనం ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనం కన్క్లూడ్ చేసుకోవచ్చండి. సార్, అయితే ఇది మనం క్వశ్చన్ బేస్డ్లో నేర్చుకోకుండా ఈ రకంగా కాన్సెప్ట్ బేస్డ్లో నేర్చుకుంటే ఈ టాపిక్లో మీకు ఎక్కడా కూడా డౌట్ వచ్చే ప్రసక్తి అనేది మనకి ఇక్కడ ఉండదండి. మరి ఇప్పుడు వీటిపైన క్వశ్చన్స్ ఏ రకంగా ఇస్తున్నాడు, ఆ ప్రాబ్లమ్స్ని ఏ రకంగా మనం చేయాలి అనేటువంటి విషయాలని మాట్లాడుకునే ముందు సార్, ఎవరైనా ఈ పిఆర్ అకాడమీ యాప్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సార్, ఎందుకంటే మీకు టీజీపీఎస్సికి సంబంధించినటువంటి కంటెంట్ కానీ ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి కంటెంట్ కానీ ప్రజెంట్ మీకు ఆఫర్లో అందుబాటులో ఉందండి. సార్, ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఏ ఎగ్జామ్కి సంబంధించినటువంటి కోర్సునైనా 6 months వ్యాలిడిటీతో 499 రూపీస్కి మీకు అందించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి సార్. అదే రకంగా గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి కూడా
మెంటల్ ఎబిలిటీ 30 మార్కులు అడగడం జరుగుతుందండి. ఈ మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి వాటితో పాటు జనరల్ స్టడీస్ని కూడా మీకు అందించడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా స్పెషల్గా గ్రూప్ 2 కోర్స్ అనేది కావాలి అనుకుంటే సార్ 1999కి మన యాప్లో అవైలబుల్గా ఉంది. ఇన్ కేస్ మీకు ఏవైనా సరే ఈ కోర్సెస్ గురించి డౌట్లు ఏవైనా ఉంటే ఈ స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు నివృత్తి చేసుకోవచ్చు అండి. అయితే ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్ విషయానికి వస్తే నేనేం మాట్లాడుతూ ఉన్నాను అంటే సార్ సబ్జెక్ట్లో మీరు ప్రాబ్లం బేస్డ్ కాకుండా కాన్సెప్ట్ బేస్డ్ ప్రిపేర్ అవ్వాలని మీకు చెప్తా ఉన్నాను సార్. జనరల్గా మనం ఈ ప్రాబ్లమ్ని అబ్జర్వేషన్ చేయండి సార్. మనకు ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. ఈ ట్రయాంగిల్కి ఉన్నటువంటి 3 సైడ్స్లో 3 నెంబర్స్ ఉన్నాయండి. మనకి అర్థమవుతుందండి. ఈ ట్రయాంగిల్కి ఉన్నటువంటి 3 సైడ్స్లో 3 నెంబర్స్ ఉన్నాయండి. సెంటర్లో ఒక నెంబర్ ఇచ్చాడండి. ఇక్కడ కూడా సేమ్ సార్. ఈ ట్రయాంగిల్లో ఉన్నటువంటి 3 సైడ్స్లో 3 నెంబర్స్ ఉన్నాయండి. సెంటర్లో ఒక నెంబర్ వచ్చిందండి. మరి ఇక్కడ కూడా 3 సైడ్స్లో 3 నెంబర్స్ ఉన్నాయి. సెంటర్లో క్వశ్చన్ మార్క్ వచ్చింది. దీని అర్థం ఏంటంటే ఈ 3 సైడ్స్ ఉన్నటువంటి ఈ 3 నెంబర్ల సహాయంతో సెంటర్ నెంబర్ వచ్చేటట్లు. అర్థమవుతుందా అండి? ఈ 3 నెంబర్ల హెల్ప్ తీసుకొని సెంటర్ నెంబర్ని మనం రాబట్టాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఆలోచన ఏ రకంగా పనిచేయాలనేది మీకు నేను చెప్పాను సార్. ఫస్ట్ మనం రీజన్ అబ్జర్వేషన్ చేయాలా. రీజన్ మీన్స్ ఏంటంటే ఫస్ట్ మన గ్యాప్ అంటే సార్ ఆ మూడింటి మధ్య మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పెట్టి ట్రై చేయాలా. గ్యాప్ మీన్స్ అదండి సార్. ఇక్కడ చూడండి, ఆ మూడింటి మధ్య మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ప్లస్ కానీ మైనస్ కానీ ఇంటూ కానీ డివైడెడ్ బై కానీ ముందు సింగిల్గా అప్లై చేయొచ్చు. లేదా ఒకే ప్రాబ్లంలో 2 మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని పెట్టి కూడా వాడు అడగొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లం చూడండి సార్. ఈ 3 నెంబర్ల సహాయంతో 16 తేవాలి. ముందు ఒకే మ్యాథమెటికల్ ఆపరేషన్తో ట్రై చేయొచ్చు అండి. లేదు 2 పెట్టవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ఏంటి సింగిల్ ఏంటి అనేది మీకు అర్థమయ్యేందుకు చెప్తాను సార్. ఇప్పుడు ఈ 3 సహాయంతో నాకు 60 కావాలంటే ముందు ప్లస్ ట్రై చేద్దామండి. 2 + 5 7, 7 + 6 13. 13కి 6కి అసలు సంబంధమే లేదండి. పోనీ ఇలా సింగిల్ మ్యాథమెటికల్ ఆపరేషన్లో ప్లస్ ఇంటూ డివైడెడ్ బై మైనస్, వీటిలో మైనస్ సింగిల్గా ఎప్పుడు కూడా అప్లై అవ్వదు. అయితే ప్లస్ కానీ ఇంటూ కానీ అవుతాయండి. మరి ఇప్పుడు ఈ 3ని ఇంటూతో కూడా ట్రై చేయొచ్చు. లేదా ఇంటూతో పాటు ప్లస్ ట్రై చేయొచ్చు, ఇంటూతో పాటు మైనస్ ట్రై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 × 5 = 10, 10కి 6 కలిపితే 16, 16 ఉంటే అలా కూడా వచ్చు. 2 మ్యాథమెటికల్ ఆపరేషన్ ఇంటూ ప్లస్. అర్థమవుతుందండి. అలా కాకుండా సింగిల్ మ్యాథమెటికల్ ఆపరేషన్ని ముందు అప్లై చేద్దామండి. సార్ ముందు ప్లస్ చేస్తే రాలేదు, ఇంటూ చేసి చూద్దాం. ఏమో ఒకసారి ట్రై చేద్దామండి. 2 × 5 = 10, 10 × 6 = 60. ఇదిగోండి సార్, ఇక్కడ 60 అనేది వచ్చింది. ఇక్కడ వచ్చిందని ఆనందపడకూడదండి. ఇదే కాన్సెప్ట్ పక్కన కూడా వస్తే అప్పుడు ఇదే రూల్ని ఆ పక్కన మనం అప్లై చేసుకోవాలి. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, ఆ 3ని ఇంటూ చేశాడండి. 2 × 5 10, 10 × 6 60. సో 60 అనేది అలా వచ్చిందండి ఇక్కడ. మరి ఇక్కడ చూద్దామండి. 8 × 5 40, 40 × 3 120. అక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ సరిపోయిందండి. 8 × 5 = 40, 40 × 3 = 120. సార్ 120 అనేది ఇక్కడ ఉంది కాబట్టి సో ఇది కూడా సరిపోయింది. సేమ్ రీజన్ ఇక్కడ అప్లై చేస్తే చాలండి. 3 × 7 = 21, 21 × 4 = 84. సో 84 ఈజ్ ద రైట్ ఆన్సర్. 84 అనే ఆప్షన్ ఎక్కడుందంటే ఆప్షన్ ఏలో ఉంది. ఆప్షన్ ఏని మీరు ఇక్కడ ఆన్సర్గా తీసుకోవాలి. సార్ నాకు ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్ కాదు, ఈ టాపిక్లో మీకు ఈ ప్రాబ్లం కనిపించవచ్చు కనిపించకపోవచ్చు అండి. నాకు సబ్జెక్ట్ ఇంపార్టెంట్. మిస్సింగ్ నెంబర్ టెస్ట్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ ఏంటంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్. నేను గ్యాప్ అని చెప్పి ఉన్నానండి. గ్యాప్ మీన్స్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండి. అంటే ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై అంటే సింగిల్. ఇక్కడ సింగిల్ మ్యాథమెటికల్ ఆపరేషన్ స్టార్ట్ అయిందండి. అంటే ఓన్లీ మల్టిప్లికేషన్. కానీ కొన్నిసార్లు 2 గుణించి 1 కలపడం కానీ, 2 గుణించి 1 తీయడం కానీ, ఇలా 2 మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మీద కూడా ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆలోచన మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పైనే ఉండాలి. ఇన్ కేస్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై చేసినా మనకు ఆన్సర్ రావట్లేదు అంటే అప్పుడు మన సెకండ్ ఆప్షన్ ఏంటంటే స్క్వేర్ సార్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి క్యూబ్ సార్. ఈ 3తో మనకి ప్రాబ్లం వర్కౌట్ అవ్వట్లేదు అంటే మన లాస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి లాజిక్. ఆ లాజిక్స్ అనేవి డిఫరెంట్గా ఉంటున్నాయండి. ఎలా ఉంటున్నాయి మరి, ఏ లాజిక్స్ మీద ఏ క్వశ్చన్స్ ఇస్తున్నాడు, వాటిని ఏ రకంగా చేయాలనేటువంటి విషయాలను కూడా ఇప్పుడు మనం కూలంకషంగా డిస్కస్ చేద్దామండి. చూద్దాం సార్. ఇదే టాపిక్లో
ఇంకా ఏ రకమైనటువంటి కాన్సెప్ట్స్ ఇస్తున్నాడు, వాటిని ఏ రకంగా చేయాలి. నేను ముందే చెప్పాను సార్, ఒక ట్రయాంగిల్లో కానీ, ఒక స్క్వేర్లో కానీ, లేదా ఒక సర్కిల్లో కానీ ఏవో పార్ట్స్గా విభజిస్తూ మనకి నెంబర్స్ ఇస్తున్నాడు. ఆ నెంబర్ సహాయంతో వేరే నెంబర్స్ని మనం కనిపెట్టగలగాలి. మీరు గమనించండి సార్, ఒక సర్కిల్ని బయట పార్ట్ చుట్టూ కొన్ని నెంబర్స్ ఉన్నాయి, లోపల 4 నెంబర్స్ ఉన్నాయండి. అంటే అందులో 3 ఇచ్చాడు, ఒకటి క్వశ్చన్ మార్క్ ఇచ్చాడండి. మరి మీరు గమనించండి సార్, బయటేమో 2 2 2 2 అంటే మొత్తం 8, లోపల 4. అంటే బయట ఉన్నటువంటి 2 నెంబర్ల సహాయంతో లోపల నెంబర్ ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుంది? ఫస్ట్ మీ రీజన్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్, అవి లేకపోతే స్క్వేర్, అవి లేకపోతే క్యూబ్, ఇవేవి లేకపోతే లాజిక్. ఇదే మీకు పనిచేయాలి. ఈ నెంబర్ల సహాయంతో ఆ రీజన్స్ని మనం ఆలోచన చేయగలగాలి. మరి ఇప్పుడు చూద్దాం సార్, 5 4తో 1 వచ్చింది అనుకుందాం. మరి ఇప్పుడు 5 4తో 1 వచ్చిందంటే సార్ ఇక్కడ 5 - 4 = 1 లాగే ఉంది అనుకుందాం. మరి ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్లో 7 3తో 64 రావాలా. మరి ఇప్పుడు 7 - 3 4 వస్తుంది, కానీ ఇక్కడ 64 వస్తుందా? లేదు. కానీ గమనించండి, వెంటనే మీ మైండ్లో 10 క్యూబ్స్ కనుక మీ మైండ్లో ఉంటే ఈజీగా క్యూబ్స్ వస్తాయి. సరే, ఇక్కడ 1 అంటే 1 క్యూబ్, ఇక్కడ 64 అంటే 4 క్యూబ్, ఇక్కడ 27 అంటే 3 క్యూబ్, అన్ని క్యూబ్సే. ఆ క్యూబ్స్ ఎలా వచ్చాయి అనేది మీరు కనబడితే చాలు. మరి ఇక్కడ చూడండి, మైనస్ చేసి దీన్ని క్యూబ్ చేసినట్టు 1 సరిపోయిందండి. ఇక్కడ మైనస్ చేసి క్యూబ్ చేసినట్టు సరిపోయిందండి. మరి ఇక్కడ కూడా చూడండి సార్, 11 - 8 = 3 క్యూబ్. ఈ రెండింటికినండి. అర్థమవుతుందా సార్? సార్ ప్రతి రెండింటికి ఆ ఉన్నటువంటి రీజన్స్ మీకు అర్థం అవడం కోసం ఇదిగోండి సార్, ఇక్కడ నేను డ్రా చేసి ఉన్నాను. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ చూడండి సార్, 11 - 8 అంటే 3 క్యూబ్ అంటే 27 సరిపోయింది. ఆటోమేటిక్గా ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే 8 - 2 అంటే ఎంత సార్? 6 క్యూబ్ అంటే 216 అంటే ఈ 216 అనే ఆప్షన్ ఎక్కడుందంటే ఆప్షన్ బి. ఇది కూడా రీజన్లో వచ్చినటువంటి ప్రాబ్లమే. నేను ఒకటే చెప్తున్నాను సార్, నాకు ఈ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ కాదు, కాన్సెప్ట్ని మీరు గ్రహించాలా. హౌ టు ప్రిపేర్ దిస్ సబ్జెక్ట్ అండి, హౌ టు ప్రిపేర్ దిస్ కాన్సెప్ట్ అండి, హౌ టు ప్రిపేర్ దిస్ టాపిక్ అండి. వీటిపైన మీకు అవగాహన ఉండాలా. చాలామంది ప్రాబ్లం ఏంటంటే క్వశ్చన్ బేస్డ్ ప్రిపేర్ అవుతున్నారు. అలా ప్రిపేర్ అవ్వకండి సార్. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు పక్కాగా ఈ టాపిక్లో ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వకూడదు అని అంటే మీ మైండ్లో ఉండాల్సినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే రీజన్లో ఫస్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చూడాలి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో మనకి ప్రాబ్లం రాకపోతే స్క్వేర్ అనే కాన్సెప్ట్ చూడాలి. అది కూడా లేకపోతే క్యూబ్కి రావాలి. ఇవి రీజన్స్. ఈ రీజన్స్ ఏవి వర్కౌట్ కాకపోతే అప్పుడు అనదర్ మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి లాజిక్ అండి. ఆ లాజిక్ని మీరు గమనించగలగాల. అర్థమవుతున్నదా అండి? సరే, ఒకవేళ ఇంకా ఈ కాన్సెప్ట్లో డిఫరెంట్గా ఏ రకమైనటువంటి సీక్వెన్సెస్ అడుగుతున్నాడు, ఇక్కడ కూడా దీన్ని గమనిద్దామండి. ఏవో 3 రకాల అరేంజ్మెంట్స్ మనకి ఇక్కడ ఇచ్చాడండి. సార్ చుట్టూ 4 నెంబర్లు ఉంటున్నాయి, ఈ 4 నెంబర్ల మధ్యలో ఒక నెంబర్ ఇస్తున్నాడు. అంటే దీని అర్థం ఏమై ఉండొచ్చు, ఈ 4 నెంబర్ల సహాయంతో, ఈ 4 నెంబర్ సహాయంతో సెంటర్ నెంబర్ రావాలి. ఈ 4 నెంబర్ సహాయంతో ఈ సెంటర్ నెంబర్ రావాలి. ఈ 4 నెంబర్ సహాయంతో ఈ సెంటర్ నెంబర్ రావాలి. ఈ రెండింటిని యూజ్ చేసుకొని ఈ రెండింటిలో ఏ రూల్ అయితే ఉందో అదే రూల్ ఈ సెంటర్ దానికి మనం అప్లై చేయాలి. సార్ ఇక్కడ ఏముండే అవకాశం ఉంది చూద్దామండి. చుట్టూ 4 నెంబర్లు ఉన్నాయి. చుట్టూతా ఈ 4 నెంబర్లతో సెంటర్ నెంబర్ రావాలి. సార్ చుట్టూ ఉన్న నెంబర్లు చిన్న చిన్న నెంబర్లు, సెంటర్లో పెద్ద నెంబర్ వచ్చిందంటే ఏవో 2 గుణించి కలపడం కానీ, అర్థమవుతుందా అండి? ఏవో 2 కలిపి గుణించడం కానీ, ఏవో రెండింటి మధ్య ఆ 4 నెంబర్ల సహాయంతో సెంటర్స్ రావాలి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ సింగిల్ మ్యాథమెటికల్ ఆపరేటర్ అయినా ఉండొచ్చు, డబుల్ మ్యాథమెటికల్ ఆపరేటర్ అయినా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఎవరో వచ్చేసి ఈ 2 ఇలా గుణించాడు అనుకుందాం. 6 5s are 30, 15 3s are 45. మరి 45 + 30 అంటే ఎంత అండి? 75. ఇక్కడ 75 ఉందా? ఉంటే అలా రైట్ అండి. 5 6 30, 15 3 45, 30 45 75, కానీ 93 ఇచ్చాడు. ఇలా కాదు సార్, ఈ 2 గురించి ఇది కలపడం కాదు. పోనీ ఇది ఇలా కాదు అనుకుని మరలా మనం ఇక్కడ చేయాలనుకుంటే ఒకవేళ ఈ 2 చూద్దామండి. 5 3s are 15, 15 6s are 90. మరి 90 + 15 105.
పోనీ ఈ రెండు గుణిద్దామండి. 5 3ల 15, 15 6ల 90, 90 + 15 105. ఇవి కూడా లేదు సార్. అంటే ఈ రెండు గురించి కలిపినా రావట్లేదు. పోనీ ఇలా చూద్దామండి. 15 5ల 75 సార్, 6 3ల 18, మరి 75 + 18 కలిపితే 93 వచ్చింది సార్. చూసారా, మీరు ఏదో మ్యాథమెటికల్ ఆపరేషన్ని గమనించగలగాల, అబ్జర్వేషన్ చేయగలగాల. సార్ ఇక్కడ పాటించిందని మనం ఆనందపడకూడదు. ఇదే ఆనందం ఆ పక్కన కూడా కనిపిస్తూ అప్పుడు దీనికి అప్లై చేయాలి. మరి ఇప్పుడు ఇక్కడ చూద్దాం సార్. 18 1 సార్ 18 సార్, 8 4 సార్ 32. మరి ఇప్పుడు గమనించండి సార్, 32 + 18 అంటే 50. సో ఆ 50 సరిపోయిందండి. అంటే ఇక్కడ రీజన్ మనకు వర్కౌట్ అయిందండి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నేను పదే మాట్లాడుతూ ఉన్నానండి. మీ ఆలోచన ఎప్పుడు వీటిపైనే పని చేయాలండి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ద్వారా మనకి కాన్సెప్ట్ వస్తుందండి. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి సార్. 7 5 సార్ 35, 9 6 సార్ 63 సార్ 54 అండి. 9 6 ఆర్ 54. మరి ఇప్పుడు గమనించండి సార్. 35 + 54, 35 + 54, 89. 89 ఈజ్ ద రైట్ ఆన్సర్. 89 అనే ఆప్షన్ బిలో ఉంది. ఆప్షన్ బిని మీరు ఇక్కడ ఆన్సర్గా తీసుకోవాలి. సరే, ఇక్కడ ప్రాబ్లమ్స్ కాదు, కాన్సెప్ట్ ఏ రకంగా మూవ్ అవుతున్నది. మిస్సింగ్ నెంబర్ టెస్ట్లో నేను ఇచ్చిన ప్రాబ్లమ్స్ అని కాదు. క్వశ్చన్ మార్క్ ఏ ప్లేస్లో ఉందో మీరు అబ్జర్వేషన్ చేయండి. ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్నటువంటి నెంబర్ అనేది మిగిలిన నెంబర్ల సహాయంతో ఏర్పడాలి. ఇది ఏ రకంగా ఏర్పడే అవకాశం ఉంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సింగిల్ మ్యాథమెటికల్ ఆపరేషన్ ఉండొచ్చు లేదా డబుల్ ఉండొచ్చు అండి. అవి రాకపోతే స్క్వేరు, క్యూబు, ఇవేవి లేకపోతే లాస్ట్లో లాజిక్ అండ్ సబ్జెక్ట్. మీకు అర్థమవుతున్నదా లేదా? ఇది మ్యాథమెటికల్ ఆపరేషన్ అనే కాన్సెప్ట్లో మనకు వచ్చిందండి. సార్ ఈ రెండు గురించి అవి కలిపితే మనకు ఆన్సర్ వచ్చింది. ఇలా మీరు ట్రై చేసుకుంటా ఉంటే ఆ ప్రాబ్లం అనేది ఎక్కడా పోయే మీకు అవకాశం ఉండదు. ఈ సబ్జెక్ట్ని ఎలా ప్రిపేర్ అవ్వాలనేది నేర్చుకోవడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం తప్ప ఈ ప్రాబ్లమ్స్తో మనకు సంబంధం లేదు సార్. ఓకేనా అండి? సరే, ఇంకా ఈ కాన్సెప్ట్లో ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ ఇంకా మనకు అడుగుతా ఉన్నాడు చూడండి సార్. ఒక్కొక్క కాన్సెప్ట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ మనం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నామండి. నేను అదే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. 4 7 65 మన అడ్వర్స్లో రోలో చూడొచ్చు, కాలంలో చూడొచ్చు. ఈ రోలో చూసామనుకోండి, 4 7 65, 5 6 61, 8 2 క్వశ్చన్ మార్క్. అంటే రోస్ మనం చూద్దామండి. అంటే ఈ రెండు చిన్న నెంబర్లు పెద్ద నెంబర్ వచ్చింది, ఈ రెండు చిన్న నెంబర్లు పెద్ద నెంబర్ వచ్చింది, ఈ రెండు చిన్న నెంబర్లతో పెద్ద నెంబర్ రావాలి. అలా తీసుకోవచ్చు, లేదా కాలం బట్టి అయినా మనం తీసుకోవచ్చు అండి. ముందు రోస్ చూద్దామండి, రాకపోతే కాలంకి వెళ్దామండి. మరి ఇప్పుడు ఈ రోని మనం తీసుకున్నట్లయితే 4 7తో 65 రావాలి. ఇప్పుడు 4 × 7 అన్నాం అనుకోండి, 4 7 సార్ 28. కానీ 28కి 65కి సంబంధం లేదు. ఇంటూ మ్యాథమెటికల్ ఆపరేషన్ పని చేయలేదు. ముందు మ్యాథమెటికల్ ఆపరేషనే చూడాలండి. పోనీ ఇంటూ పని చేయలేనప్పుడు మైనస్, అసలు 65 రాదండి. పోనీ ప్లస్ చేసి స్క్వేర్ ఏమైనా చేశారంటే 4 + 7 11, 11 స్క్వేర్ అంటే 65 రాదండి. అర్థమవుతుందండి? మరి 4 - 7 - 4 అంటే 3, 3 స్క్వేర్ అన్నా 65 రాదు, 3 క్యూబ్ అన్నా మనకు రాదు. మరి ఇప్పుడు ప్లస్ రావట్లేదు, మైనస్ రావట్లేదు, మరి ఇంటూ డివైడెడ్ బైలు ఇవి రావు. ఇంటూ రాలేదండి, మరి ప్లస్ చేస్తున్నా 65 రాదు సార్. మైనస్లో ఎలాగా రాదు, మరి డివైడెడ్ బైలు అసలు ఆలోచించడానికే లేదు. మరి ఇవేవీ లేనప్పుడు మన ఆలోచన మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మనకు కుదరట్లేదు అనేటప్పుడు మన నెక్స్ట్ కాన్సెప్ట్ స్క్వేరు, క్యూబ్. కొన్ని స్క్వేర్లు చేసి మనం ఇక్కడ చూద్దామండి. సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోలో తీసుకుంటే 4 ఉంది కాబట్టి 4 స్క్వేర్ ప్లస్ అక్కడ 7 ఉంది కాబట్టి 7 స్క్వేర్ అనుకుందాం. 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 7 స్క్వేర్ అంటే 49. 49 + 16 అంటే సార్ ఇక్కడ 65 వచ్చింది సార్. సార్ అది ఒక్కటి వస్తే కాదు, కింద కూడా సరిపోతేనప్పుడు మూడో దానికి మనం అప్లై చేయాలా. మరి ఇక్కడ చూద్దామండి. సార్ 5 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్. సార్ 5 స్క్వేర్ మీన్స్ 25 ప్లస్ 6 స్క్వేర్ అంటే 36. 25 + 36 అంటే 61. ఇక్కడ కూడా హ్యాపీగా సరిపోయింది. అంటే ఓవరాల్గా ఇక్కడ వాడు ఉపయోగించుకున్నటువంటి రూల్ ఏంటి అని అంటే స్క్వేర్ అనే రూల్ సార్.
ఏ లేదు సార్. రీజన్ జాగ్రత్తగా మీరు ఆలోచన చేసుకున్నట్లయితే సేమ్ కాన్సెప్ట్లో 8 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, 8 స్క్వేర్ మీన్స్ 64 ప్లస్ 2 స్క్వేర్ మీన్స్ 4, 64 ప్లస్ 4 68, 68 ఈజ్ ద రైట్ ఆన్సర్. 68 అనే ఆప్షన్ సిలో ఉంది. ఆప్షన్ సిని మీరు ఇక్కడ ఆన్సర్గా తీసుకోవాలి. సార్ కంటెంట్ మీకు అర్థమవుతున్నదా లేదా? మీ మైండ్ సెట్ ఒకే రకంగా పని చేయాలా? నేను ఏ రకంగా కన్క్లూడ్ చేయగలుగుతా ఉన్నాను, ఇందులో ఉన్న కాన్సెప్ట్స్ ఏంటి, వాటి గురించి మీకు ముందుగా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. సార్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అవ్వంగానే స్క్వేర్ క్యూబ్ మనం చూస్తున్నాం. ఇవేవి లేకపోతే మన లాస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి లాజిక్. ఈ రకంగా మీ మైండ్ డెవలప్ అయితే మిస్సింగ్ నెంబర్ టెస్ట్ అనే టాపిక్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే విత్ ఇన్ సెకండ్స్లో చేసుకునే అవకాశం అనేది మనకి ఇక్కడ ఉంటుందండి. కావలిస్తే ఇక్కడ చూడండి సార్, నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వేషన్ చేసినట్లయితే ఇక్కడ కూడా చూడండి సార్, ఓ సర్కిల్ ఇచ్చాడు, ఆ సర్కిల్ లోపల ఒక 3 నెంబర్స్ ఉన్నాయండి. సార్ అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. అంటే దీని అర్థం ఏంటి అంటే పైన ఈ 2 నెంబర్ల సహాయంతో క్రింద నెంబర్ ఏర్పడేటట్లు. మరి ఈ పైన 2 నెంబర్ల సహాయంతో క్రింద నెంబర్ ఏర్పడేటట్లు. మరి అది ముందు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చూద్దామండి. మరి ఈ క్వశ్చన్ మనం ఇక్కడ గమనిద్దామండి. 82 62 ఉంది కదండి. 82 మైనస్ 62 అనుకుంటే 20. మరి 24s are 80 అనుకున్నాం, కష్టపడి తెచ్చాం. మరి అక్కడ కూడా ఇది వర్కౌట్ అయితేనే లాస్ట్ దాంట్లోకి వెళ్ళచ్చు. చూడండి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ 20 వచ్చింది, 24s are 80. మరి ఇక్కడ చూద్దామండి, ఈ 2 మైనస్ చేసి చూద్దాం. 74 మైనస్ 32 అంటే ఇక్కడికి వచ్చేసరికి 42 వస్తుందండి. 74 మైనస్ 32 అంటే 42. సార్ మరి 42ని ఇంటూ 4 చేసామనుకోండి 88 వస్తుంది సార్. సారీ 4 2s are 8, 4 4s are 6, 168 వస్తుందండి. మరి ఇక్కడ 42 ఇంటూ 4 అంటే 168, కానీ ఇక్కడ 55 ఉంది అంటే ఈ రూల్ కాదు. ఇంకా మ్యాథమెటికల్ ఆపరేషన్లో మీరు గమనించినట్లయితే మరి మైనస్ చేస్తేనే ఈ నెంబర్ వస్తుంది. మరి ప్లస్ చేసామనుకోండి సార్ 144కి 8కి సంబంధం లేదండి. మరి ఇంటూలో రాదు సార్, ఇంత పెద్ద నెంబర్ ఇంటూ చేస్తే ఇంత చిన్న నెంబర్ రాదు, ఇక్కడ కూడా రాదు. గమనించండి. మొన్న డివైడెడ్ బై అసలు కాదు సార్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో అవ్వట్లేదు. ఎప్పుడైతే నాకు ఈ ప్రాబ్లం మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో నాకు రాలేనప్పుడు నెక్స్ట్ నా కాన్సెప్ట్ స్క్వేర్. మరి ఇంత పెద్ద నెంబర్లో స్క్వేర్ చేస్తే ఇంత చిన్న నెంబర్ వచ్చే అవకాశం లేదు. ఈ స్క్వేర్ చేసి మైనస్ చేసిన 80 రాదు సార్, చాలా గ్యాప్ వస్తుందండి. మరి క్యూబుల్లో అసలు మాట్లాడక్కర్లేదు, ఇంత పెద్ద క్యూబులు ఇవ్వడానికి. మరి ఇప్పుడు నేను చెప్పేది అదే సార్. రీజన్లో ఏం చెప్పాను, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మనం అప్లై చేయాలని చెప్పాను. మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో మనకు ప్రాబ్లం రాలేనటువంటి పక్షంలో స్క్వేర్ చూడాలన్నాను. స్క్వేర్లో కూడా మనకు ప్రాబ్లం రాకపోతే క్యూబ్ చూడాలని అన్నాను. మరి ఇవేవి రాకపోతే మన లాస్ట్ కాన్సెప్ట్ లాజిక్ అంటే ఏం లేదు సార్, అక్కడున్న నెంబర్ని అబ్జర్వేషన్ చేయాలా, అక్కడ ఉన్నటువంటి నెంబర్లో ఉన్నటువంటి డిజిట్స్ని సమ్ చేయడం వల్ల కానీ, అర్థమవుతుందండి, సబ్స్ట్రాక్ట్ చేయడం వల్ల కానీ, స్క్వేర్ చేయడం వల్ల కానీ అప్పుడప్పుడు వచ్చే అవకాశం ఉంది. మరి ఇంత పెద్ద నెంబర్లతో ఇంత చిన్న నెంబర్ ఇలా అంటే దరిదాపుల్లో అన్ని ఒకేలాంటి నెంబర్స్ అండి. మరి ఈ 2 నెంబర్లతో ఈ నెంబర్ రావాలంటే లాజిక్ అప్లై చేసి చూద్దాం. ముందు ప్లస్ ఆలోచిద్దాం. సమ్ ఆఫ్ ద డిజిట్స్ సార్ 8 ప్లస్ 2 అంటే 10 సార్. 6 ప్లస్ 2 అంటే 8 సార్. అంటే 10 8s are 80. సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేసి ఇంటూ చేశాడు అనుకుందాం అండి. అర్థమవుతుందండి. మరి ఇక్కడ కూడా సరిపోవాలి సార్. 7 ప్లస్ 4 11 ఇంటూ 3 ప్లస్ 2 5, 11 5s are 55. తెలిసిపోతే ఇంతేనా అనిపిస్తుందండి, తెలియకపోతే బుర్ర పీక్కున్నా మనకి ప్రాబ్లం రాదు. సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేశాడండి, డిజిట్స్ని సమ్ చేశాడు సార్. సమ్ చేయగా వచ్చినటువంటి దాన్ని గుణించాడు. ఇది రీజన్ కాదు. ఆ 3 రీజన్లో మనకు ప్రాబ్లం రాకపోతేనే లాజిక్ ఇలా మనం ఆలోచించాలా. సమ్ ఆఫ్ ద డిజిట్స్ కానీ, ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్స్ కానీ అంటే ఆ రకంగా ఏదో లాజిక్ ఉంటుంది, మనం గమనించాలా. 6 ప్లస్ 3 9 సార్ ఇంటూ 4 ప్లస్ 5 9 సార్. 9 9s are 81. 81 అనేది ఆప్షన్లో ఉంటేనే మన లాజిక్ రైట్. సో 81 ఆప్షన్ బిలో ఉంది. ఆప్షన్ బిని తీసుకోండి. కొంతమంది కనిపించవచ్చు, బాబు నువ్వు చూడంగానే లాజిక్ అని చెప్పావు బాగానే ఉంది, మరి లాజిక్ నీకు ఏ రకంగా స్ట్రైక్ అయింది?
నువ్వు చెప్పావు ముందు రీజన్స్ అంటే నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. రీజన్స్ మీకు నేను ఏంటి ఎక్స్ప్లెయిన్ చేశానంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో సింగిల్ కానీ డబల్ కానీ ఏదో యూజ్ చేయండి, అవి లేకపోతే స్క్వేరు క్యూబు, ఇవే రీజన్స్ సార్. ఈ రీజన్స్ ఏవి మనకు పని చేయకపోతే లాజిక్ అని, ఈ లాజిక్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనే కాన్సెప్ట్ మీద మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా లాజిక్స్ ఏ రకంగా ఉంటాయి, ఆ లాజిక్స్లో వచ్చినటువంటి కాన్సెప్ట్స్ ఏంటి, ఆ కాన్సెప్ట్స్ని ఏ రకంగా నేర్చుకోవాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా మాకు కూలంకషంగా తెలియాలంటే మీరు తప్పకుండా పిఆర్ అకాడమీ యాప్ని పర్చేజ్ చేయాల్సిందే. కారణం సార్, పిఆర్ అకాడమీ యాప్లో మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి సుమారు 50 టాపిక్లు అనేవి రికార్డెడ్ వీడియోస్ కూలంకషంగా ఏ కాన్సెప్ట్ని ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి సార్, మీకు క్వశ్చన్ బేస్డ్ కాకుండా పూర్తి కాన్సెప్ట్ బేస్డ్తో చెప్పి ఉంచడం అనేది జరిగింది. తప్పకుండా ఇందులో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్ మిస్ అవ్వకుండా ఈ టాపిక్లో ఏ ఎగ్జామినేషన్లో ఇచ్చిన క్వశ్చన్ అయినా సరే మీరు చేయాలంటే తప్పకుండా పిఆర్ అకాడమీ యాప్లో ఉన్నటువంటి కంటెంట్ని పర్చేజ్ చేయాల్సిందే సార్. తప్పకుండా మీకు హెల్ప్ అవుతుందనే సదుద్దేశంతో నేను ఈ కాన్సెప్ట్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సార్.